ఐపీఎస్ మనకి ఆర్ఆర్బి పిఓస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ నెంబర్ 13 అండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటిది. ఇందులో 1 or 2 పజిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. రిమైనింగ్ పెద్ద ఇబ్బంది లేదు. డిఎస్ కానీ సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి. ఈజీగానే ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి మనకి డేటాబేస్డ్ మోడల్ ఇచ్చాయండి. 1 to 5 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి, మొత్తం మీద మనకి 12 persons అని ఇచ్చాడు. చూడండి, ABCDEFGHIJKL ఆర్ సిట్టింగ్ ఇన్ 12 persons సిట్టింగ్ ఇన్ 2 parallel rows అని ఇచ్చాయండి. ఓకే, 2 parallel rows లో ఓవరాల్ మనకి 12 members అని ఇచ్చాయండి. ఇందులో మనకి ABCDFIK వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఆటోమేటిక్గా రిమైనింగ్ సౌత్ ఫేసింగ్ తీసుకోవచ్చు. ఈచ్ పర్సన్ ఫేసింగ్ ఎగ్జాక్ట్లీ పర్సన్ ఇన్ ది రో, అదర్ ఫేసింగ్ ది అదర్ పర్సన్ ఆఫ్ ది అదర్ రో అని ఇచ్చాడు. ఓకే, ఈచ్ వన్ లైక్ డిఫరెంట్ కలర్స్. అట్ ది సేమ్ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ కంట్రీస్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ది కంట్రీ ఏవో కంట్రీస్ ఇచ్చాడు. అంటే రో అరేంజ్మెంట్ లో ఆ పర్సన్ యొక్క పొజిషన్, కంట్రీ అండ్ కలర్ రెండు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఓకే 1 by 1 వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఇందులో మనకి నార్త్ అండ్ సౌత్ ఫేస్ టు ఫేస్ తీసుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ నార్త్ ఫేసింగ్ ఎవరు, సౌత్ ఎవరు అనేది చూద్దాం. ACDFIK వీళ్ళు నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. చూడండి, ACDFIK వీళ్ళు నార్త్ ఫేసింగ్ అండి. రిమైనింగ్ వచ్చేప్పటికి ఆటోమేటిక్గా సౌత్ ఫేసింగ్. రిమైనింగ్ మెంబర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే BEG ఇంకా మిగిలినటువంటి పర్సన్స్ ఎవరో చూడండి. BEG తర్వాత HJL వీళ్ళు సౌత్ ఫేసింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ది వన్ హూ లైక్ బ్లాక్ ఈజ్ ఫ్రమ్ UK ఈజ్ ఫేసింగ్ ఎఫ్ కి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ బ్లాక్ కలర్ UK అని ఇచ్చాడు. అంటే బ్లాక్ కలర్ UK సౌత్ అయి ఉండాలి, ఎందుకంటే ఎఫ్ నార్త్ ఫేసింగ్ కాబట్టి కన్ఫర్మ్ గా వాళ్ళని సౌత్ ఫేసింగ్ గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, నన్ ఆఫ్ BLE లైక్ బ్లాక్ అండ్ బ్లూ. బి గానీ ఎల్ గానీ ఈ గానీ బ్లాక్ గానీ బ్లూ గానీ ఇంట్రెస్ట్ లేదని ఇచ్చాడు. ది వన్ హూ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ క్యూబా ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ జే యొక్క నైబర్స్ పాకిస్తాన్ అండ్ క్యూబా అని ఇచ్చాడు. నెక్స్ట్ బి సెకండ్ టు ది రైట్ ఆఫ్ G హూ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక. ఇది కూడా మనం ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా అయితే సబ్స్టిట్యూట్ చేయలేము. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది బి లైక్స్ yellow అండ్ ఫేసింగ్ ది వన్ హూ ఈజ్ ఫ్రమ్ దుబాయ్ హూ ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ D. ఓకే, దుబాయ్ పర్సన్ డీకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడని ఇచ్చాడు. డీకి రైట్ సైడ్ థర్డ్ ఫోర్త్ జోన్ థర్డ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నైదర్ A nor D లైక్స్ ఎదర్ గ్రీన్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ K హూ లైక్ వైట్ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఇండిగో హూ ఈజ్ ఫేసింగ్ ది వన్ హూ ఈజ్ ది ఫేసింగ్ ఫ్రమ్ క్యూబా. ఇప్పుడు దాకా మనకు కనెక్టివిటీ లేదు, ఒక్కసారి ఇది చూడండి. మనకి ఈ క్యూబాకి ఆపోజిట్ లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇండిగో అని ఇచ్చాడు. ఆ ఇండిగోకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో K అని ఇచ్చాడు. అయితే పైన క్యూబా యొక్క నైబర్స్ ఎవరో చెప్పాడు. చూడండి, క్యూబా అనేటువంటి పర్సన్ పైన ఇచ్చాడు. ది వన్ పాకిస్తాన్ అండ్ క్యూబా ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ J అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్యూబాకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి ఇచ్చినటువంటిది. ఆ పర్సన్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో K అన్నాడు. సపోజ్ ఇక్కడ మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో క్యూబా ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు. క్యూబా అనేటువంటి పర్సన్ యొక్క నైబర్ పాసిబిలిటీస్ ఇస్తే క్యూబా J పాకిస్తాన్ తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనకి క్యూబా ఇక్కడ తీసుకున్నారనుకోండి, J ఇక్కడ తీసుకోవచ్చు, పాకిస్తాన్ ఇక్కడ తీసుకోవచ్చు. అంటే మన కన్వీనియంట్ కోసం ఒక పొజిషన్ ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో క్యూబా ఎక్కడ స్టార్టింగ్ నుంచి 3 పాసిబిలిటీస్ ఛాన్స్ ఉందండి. అయితే క్యూబా J యొక్క నైబర్ అని ఇచ్చాడు, కానీ లెఫ్టా రైటా చెప్పాల. కొంతవరకు అవకాశం ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు. ఓకే, కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే నన్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. అంటే క్యూబా కానీ ఇండిగో కానీ క్యూబా కానీ లేకపోతే ఇచ్చినటువంటి కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇండిగో కానీ వైట్ కానీ ఎవరు మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఉండటానికి వీల్లేదు. అంటే క్యూబా ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ లో ఇక్కడ ఇండిగో వస్తే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ K రావాలండి, లేదా క్యూబా ఇక్కడ వస్తే K ఇక్కడ రావాలి. ఇంకా అంతకన్నా అవకాశం లేదు. క్యూబాకి ఆ రెండు తప్పితే ఇంకా వేరే ఛాన్స్ లేదు. అయితే మీరు క్యూబా ఎక్కడ తీసుకోవాలనేది డౌట్ మనకి.
ఒకవేళ క్యూబా ఇక్కడ తీసుకున్నారనుకోండి, జే ఇక్కడ, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పాకిస్తాన్ తీసుకోవచ్చండి. అలా కాకుండా క్యూబా ఇక్కడ తీసుకున్నారనుకోండి, జే ఇటుపక్క అయినా రావచ్చు, ఇటుపక్క అయినా రావచ్చు, మళ్ళీ 2 పాసిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. సో పాసిబిలిటీస్ మినిమైజ్ చేయడం కోసం ఇక్కడ క్యూబా రాస్తున్నానండి. ఇక్కడ క్యూబా తీసుకున్నట్లయితే ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్, క్యూబాకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? ఇండిగో అని ఇచ్చాడు. ఇండిగో. వీడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో కే, వీడికి వైట్ కలర్ అని ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్తగా కండిషన్ చూడండి. క్యూబాకి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ ఇండిగో, వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు కే, వైట్ అని ఇచ్చాడు. ఆటోమేటిక్ ఇక్కడ జే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేప్పటికి ఎవరు రావాలి? మీకు పాకిస్తాన్ రావాలండి. ఇక్కడ పాకిస్తాన్ తీసుకుంటున్నాను. ఓకే, సో లేకపోతే అది కూడా కొంచెం కిందకే తీసుకోండి. ఇక్కడ ఇదే లైన్లో రాసుకుందాం. ఇక్కడ పాకిస్తాన్, పైన కలర్ రాద్దాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక కంటిన్యూషన్ చూద్దాం. వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఏదో ఒకటి మనం సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఒకసారి వెనక్కి వెళ్తే ఏమైనా తీసుకోవచ్చా అంటే, మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటిది ఆల్రెడీ కండిషన్ తీసేసుకున్నాం. బి ఏమైనా పనికి వస్తుందా అనేది మూడో కండిషన్ చూద్దాం. బి సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జీ who is from Sri Lanka. B likes yellow and facing the one who like Dubai, who is thought to the right of D. Dubai వచ్చేప్పటికి D కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్. D ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా తెలియదు కాబట్టి మనం ఏమీ చేయలేము. సో నెక్స్ట్ నైదర్ ఏ నారు డి లైక్స్ ఏదర్ గ్రీన్ ఆర్ ఆస్ట్రేలియా అని ఇచ్చాడు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కే తీసేసుకున్నాం. ఆ నెక్స్ట్ కండిషన్ నన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్. ది వన్ హూ లైక్ గ్రీన్ అండ్ ది చెన్నై కెనడా sit facing the the one who like green is from Chennai, from Canada. Green color person ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫ్రమ్ కెనడా అని ఇచ్చాడు. ఓకే, సిట్ యాజ్ ఫార్ అవే పాసిబుల్ టు ఫ్రమ్ డి, అంటే డి అనేటువంటి పర్సన్ గ్రీన్ కలర్ పర్సన్ ఫార్తెస్ట్ డిస్టెన్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి డి అనేటువంటి పర్సన్ గ్రీన్ కలర్ పర్సన్ ఫార్తెస్ట్ డిస్టెన్స్ అంటే సపోజ్ డి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ తీసుకోవచ్చు, లేదా అటు ఇటు మార్చడానికి అవకాశం ఉంది. అయితే డీకి రిలేటెడ్ గా పైన ఒక కండిషన్ ఉంది చూడండి. మనకి డీకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో దుబాయ్ అని ఇచ్చాడు. ఇక్కడ డి తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అవకాశం లేదుగా. సో అందుకని డి ఇక్కడ తీసుకోండి. రైట్ సైడ్ 1 2 3 ఇక్కడ మనకి దుబాయ్ రావాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరు రావాలని చెప్పాడు? మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కెనడా. ఓకే, ఫార్తెస్ట్ అంటే ఇంకా అంతకన్నా అవకాశం అయితే లేదు. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. దుబాయ్ రిలేటెడ్ కండిషన్ ఏమైనా పనికి వస్తుందా? బి లైక్ ఎల్లో అండ్ ఫేసింగ్ ది వన్ హూ ఈజ్ ఫ్రమ్ దుబాయ్. దుబాయ్ పర్సన్ కి ఆపోజిట్ లో బి అని ఇచ్చాడు. వీడి యొక్క కలర్ వచ్చేటప్పటికి ఎల్లో అని ఇచ్చాడు. ఓకే, సో బి అనేటువంటి పర్సన్ కూడా మనం ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఆ బికి రిలేటెడ్ గా బి సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జీ హూ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక. సో బి అనేటువంటి పర్సన్ జీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. వీడేమొచ్చేటప్పటికి శ్రీలంక అని ఇచ్చాడు దానిపైన. ఓకే, సో బిజీ నెక్స్ట్ దానికి లింక్ గా వచ్చేటువంటి కండిషన్స్ తీసేసుకున్నామండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. గ్రీను కెనడా రాసుకున్నాను. డికి కెనడాకి లాంగెస్ట్ డిస్టెన్స్ అనుకున్నాం. ఎల్ లైక్ రెడ్ సిట్ ఆపోజిట్ టు ది వన్ హూ లైక్ బ్రౌన్ కలర్ హూ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎల్ అనే పర్సన్ కి రెడ్ కలర్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఎల్ ఏంటి? మనకి సౌత్ ఫేసింగ్ అండి. ఎల్ అనేటువంటి పర్సన్ మనకు సౌత్ ఫేసింగ్ వస్తారు. ఈ పర్సన్ కి రెడ్ కలర్ ఇంట్రెస్ట్. వీడు ఇమీడియట్లీ ఎక్స్ట్రీమెంట్స్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి. ఈ రెండిట్లో ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. ఓకే, ఆపోజిట్ టు ది వన్ హూ లైక్ బ్రౌన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎల్ తీసుకుంటే ఆపోజిట్ బ్రౌన్ అవకాశం లేదుగా. సో ఇక్కడ ఎల్ కలర్ వచ్చేటప్పటికి ఏమని ఇచ్చాడు? రెడ్ కలర్. ఇక్కడ ఆపోజిట్ లో వచ్చేప్పటికి ఏం తీసుకోవచ్చండి? బ్రౌన్ కలర్. ఎల్ రెడ్ కలర్ అని ఇచ్చాడు. ఆపోజిట్ ది వన్ బ్రౌన్ కలర్. హూ అంటే ఎవరు? బ్రౌన్. బ్రౌన్ హూ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. సరిపోతుందిగా. బ్రౌన్ మనకి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ కి ఇక్కడ నైబర్ అయి ఉండాలి. ఆపోజిట్ లో ఎల్ అనేటువంటి పర్సన్ రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. ఓకే, సో మనకి ఈ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయగలిగాం. కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ది వన్ హూ లైక్ ఎల్లో అండ్ ది వన్ హూ లైక్ ఆరెంజ్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ అమెరికా రెస్పెక్టివ్లీ. అంటే వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎల్లో పాకిస్తాన్ ఆల్రెడీ వచ్చేసింది. ఆరెంజ్ వచ్చేటప్పటికి అమెరికా అని ఇచ్చాడు. ఎక్కడ అనేది తెలియదు మనకు, తర్వాత చూద్దాం. అమెరికా పర్సన్ ఆరెంజ్ కలర్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ది వన్ హూ లైక్ రెడ్ అండ్ ది వన్ హూ లైక్ ఆరెంజ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. రెడ్ ఆరెంజ్ సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. మనకు ఆల్రెడీ రెడ్ సౌత్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కూడా సౌత్ ఫేసింగ్ కావాలంటే ఆరెంజ్ ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు. ఆరెంజ్ అమెరికా అని ఇచ్చాడు కాబట్టి.
నెక్స్ట్ ఎఫ్ హూ లైక్ మెరూన్ ఈజ్ ఫ్రమ్ రష్యా. ఎఫ్ అనేటువంటి పర్సన్ మెరూన్ రష్యా అని ఇచ్చాడు. ఆల్రెడీ ఎఫ్ గురించి ఫస్ట్ లో ఏదో కండిషన్ ఉంది చూడండి, కంటిన్యూషన్ చూద్దాం. రష్యా కంటిన్యూషన్ చూడండి. ఎఫ్ హూ లైక్ మెరూన్ ఈజ్ ఫ్రమ్ రష్యా సిట్స్ ఈక్వి డిస్టెన్స్ ఇన్ ది సేమ్ రో ఫ్రమ్ ది వన్ హూ లైక్ వైలెట్ అండ్ ది వన్ ఆస్ట్రేలియా. జాగ్రత్త చూడండి. మనకి ఇప్పుడు ఈ ఎఫ్ అనేటువంటి పర్సన్ యొక్క ఏదర్ సైడ్స్ లో ఆస్ట్రేలియా పర్సన్ వైలెట్ పర్సన్ ఉండాలి, వాళ్ళిద్దరూ ఈక్వి డిస్టెన్స్ అని ఇచ్చాయండి. అంటే మనకి ఇక్కడ కనుక ఎఫ్ తీసుకుంటే ఈ రెండిట్లో రాసుకోవడానికి అవకాశం ఉంది. లేదు ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఈ రెండిట్లో అవకాశం లేదు కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదు ఎఫ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఈ రెండిట్లో అవకాశం లేదు. సో ఎఫ్ అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు, బట్ ఈ రెండిట్లో ఎక్కడైనా ఎఫ్ ఉండటానికి ఛాన్స్ ఉందండి. అయితే ఎఫ్ గురించి వాడు ఇచ్చింది మెరూను రష్యా అని ఇచ్చాడంటే ఇక్కడ ఆల్రెడీ ఇండిగో ఉంది కాబట్టి పనికిరాదుగా. సో ఎఫ్ ఇక్కడ తప్పితే అవకాశం లేదండి. వీడికి మెరూన్ కలర్, కంట్రీ వచ్చేటప్పటికి ఏమని చెప్పాడు రష్యా. వీడికి ఏదర్ సైడ్స్ లో ఈక్వి డిస్టెన్స్ అంటే కన్ఫామ్ గా 1 పొజిషన్ తర్వాత ఈ రెండిట్లో రావాలి. ఈ రెండిట్లో ఒక చాట ఆస్ట్రేలియా రావాలి, ఇంకో చాట వచ్చేటప్పటికి ఏం రావాలి మనకి వైలెట్ కలర్ రావాలి. అక్కడ బ్రౌన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియా తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకోవచ్చు అప్పుడు మీరు వైలెట్ కలర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సరిపోతుందిగా. ఇది కూడా ఆస్ట్రేలియా అండ్ వైలెట్ కి ఈక్వి డిస్టెన్స్ అని ఇచ్చాడు. ది పర్సన్ ఫ్రమ్ బ్రెజిల్ ఈజ్ ఆపోజిట్ టు ది అమెరికా అండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ రష్యా. సో బ్రెజిల్ ఆపోజిట్ టు అమెరికా అండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రష్యా అంటే ఇక్కడ మనకి బ్రెజిల్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, బ్రెజిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఆస్ట్రేలియా దుబాయ్ పర్సన్కో లేకపోతే రష్యా పర్సన్కో ఇచ్చాడు చూడండి. రష్యా పర్సన్కి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ రష్యా అండ్ ఆపోజిట్ టు ది అమెరికా అని ఇచ్చాడు. అంటే ఇక్కడ అమెరికా తీసుకోవచ్చు. అమెరికా వచ్చేప్పటికి ఏ కలర్ అని తీసుకున్నాం, ఆరెంజ్ కలర్ అని తీసుకున్నాం. అమెరికా ఆరెంజ్ కలర్. పర్సన్ ఎవరనేది క్లారిటీ రాలా ఇంకా మనకి. ఓకే, నెక్స్ట్ ఏ హూ డజంట్ లైక్ బ్రౌన్ ఈజ్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఐ నైదర్ ఆఫ్ దెమ్ లైక్ గ్రీన్ కలర్. జాగ్రత్త చూడండి. ఏ అనే పర్సన్కి బ్రౌన్ కలర్ పనికిరాదు. ఓకే, నెక్స్ట్ ఏ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఐ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏ అనేటువంటి పర్సన్కి కానీ ఐ అనేటువంటి పర్సన్కి కానీ గ్రీన్ కలర్ పనికిరాదని ఇచ్చాడు. అంటే ఐ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఏ అనేవాడిని ఇక్కడ తీసుకోవచ్చు. ఏ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఐ. ఇంకా నార్త్ ఫేసింగ్ లో మిగిలిపోయింది ఎవరు అంటే ఓన్లీ సి అండి. సౌత్ ఫేసింగ్ లో ఇంకా ఇద్దరు ఉన్నారు, చూద్దాం. హెచ్ లైక్ పింక్ అండ్ ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ ది రెడ్ అని ఇచ్చాడు. సో రెడ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో హెచ్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి వాడి యొక్క కలరు పింక్ కలర్ అని ఇచ్చాడు. ఇప్పుడు సౌత్ ఫేసింగ్ లో ఒకే ఒక్కడ మిగిలిపోయాడు చూడండి, ఎవరో. దట్ పర్సన్ ఈజ్ ఈ. ఓకే, నెక్స్ట్ ఇంకా నార్త్ ఫేసింగ్ లో కూడా సౌత్ ఫేసింగ్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా మిస్సింగ్ ఉందండి, చూద్దాం. కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చింది హెచ్ పింక్ తీసుకున్నాం, థాట్ టు ది రైట్ ఆఫ్ ది రెడ్ కలర్ అని ఇచ్చాడు. పర్సన్ లైక్ రెడ్ ఈజ్ ఫ్రమ్ చైనా. రెడ్ కలర్ వచ్చేటప్పటికి చైనా అని ఇచ్చాడు. ఓకే, అయితే మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో జే అనేటువంటి పర్సన్కి జి అనేటువంటి పర్సన్కి వీళ్ళిద్దరికి కలర్స్ మిస్ అయినాయండి. ఓకే, నెక్స్ట్ ఏ అనేటువంటి పర్సన్కి కంట్రీ మిస్ అయింది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ లో ఏదో ఒక కండిషన్ ఆపాం కదా మనకి. ఫస్ట్ లో బిఎల్ఈ లైక్స్ బ్లాక్ ఆర్ బ్లూ అని ఇచ్చాడు. ఓకే, నన్ ఆఫ్ దెమ్ అని ఇచ్చాడు చూడండి. దానికన్నా ముందు ది వన్ హూ లైక్ బ్లాక్ ఈజ్ యూకే అండ్ ఈజ్ ఫేసింగ్ ఎఫ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ బ్లాక్ కలర్ యూకే తీసేసుకోవచ్చు. బ్లాక్ కలర్ యూకే తీసుకుంటున్నాను. ఇంకా కంట్రీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క కంట్రీ వచ్చిందా అంటే ఏ అనేటువంటి పర్సన్ యొక్క కంట్రీ ఒక్కటే మిగిలింది. వాడు ఇచ్చినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి కంట్రీ ఏంటో ఒక్కటి ఉంది చూడండి. కంట్రీ మిస్ అయినటువంటిది ఏంటి అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి భూటాన్ మిగిలిపోయింది చూడండి. ఇక్కడ భూటాన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకొక కలర్ మిగిలిపోయిందండి. శ్రీలంక పర్సన్ యొక్క కలర్ రావాలి. వాడు ఇచ్చినటువంటి కలర్స్ లో మిగిలిపోయినటువంటిది ఫస్ట్ లోనే బ్లాక్ బ్లూ అన్నాడు. బ్లాక్ తీసుకున్నాం. బ్లూ ఎవరికి రాకూడదు, జీకి రావడానికి అవకాశం ఉంది. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక దాని మీద రిపెండ్ అయ్యి డైరెక్ట్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ తీసేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ఆ క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ది వన్ హూ లైక్ మెరూన్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ కెనడా. మెరూన్ కి కెనడాకి మధ్యలో ఎంతమంది అని అడుగుతున్నాడు. మెరూన్ కి కెనడాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు మనకి 2 పర్సన్స్ ఉన్నారండి. నెక్స్ట్ ది వన్ హూ లైక్ ఇండిగో బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని ఇచ్చాడు. ఇండిగో వచ్చేప్పటికి ఏ కంట్రీ అని చెప్పాడు మనకి భూటాన్ అండి, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ హూ లైక్ వైలెట్ అని ఇచ్చాడు. వైలెట్ కలర్ వచ్చేప్పటికి డి అనే పర్సన్ అండి, విచ్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో వాడు ఇచ్చినటువంటి ఆప్షన్ రిలేటెడ్ గా తీసుకోవటమే. మనకి జే అండ్ కే తప్పితే రిమైనింగ్ మొత్తం ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉన్నట్టున్నారు చూడండి, 5th ఆప్షన్.
ఓకే, రిమైనింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే డి అండ్ ఈ ఆపోజిట్, జే అండ్ ఎఫ్ తీసుకుంటే ఆపోజిట్, ఎల్ అండ్ ఐ తీసుకుంటే ఆపోజిట్, జి అండ్ సి తీసుకుంటే ఆపోజిట్ అండ్ ఆల్ ఆర్ ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ సిటెడ్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ది రో అని ఇచ్చాడు. ఎదర్ ఎండ్స్ లో లేనటువంటి పర్సన్ ఎవరు అంటే దట్ ఆన్సర్ ఈస్ కే. ఓకే, రిమైనింగ్ మొత్తం ఈ గానీ జీ గానీ డి గానీ ఎల్ గానీ ఎదర్ ఎండ్స్ డి అండ్ ఎల్ కూడా ఎదర్ ఎండ్స్ లో లేడండి. నాట్ సిట్టింగ్ ఎట్ ది ఎండ్స్ ఆఫ్ ది రో అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈస్ కే. దట్ ఫిఫ్త్ ఆప్షన్ మార్చుకోండి, ఫిఫ్త్ ఆప్షన్ కరెక్షన్ ఉందండి, అందుకని ఏం లేదు. సో ఫిఫ్త్ ఆప్షన్ ఎల్ బదులు అక్కడ వేరేదేం పెడదాం. ఓకే, సో అక్కడ మనకి ఎల్ కాదని ఉండాల్సింది, అక్కడ ఉండేటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కే సారీ సి ఉండాలండి అక్కడ. ఫిఫ్త్ ఆప్షన్ సి, ప్రింట్ మిస్టేక్ పడింది, ఇది సి తీసుకుందాం. ఓకే, సో మనకి నాట్ సిట్టింగ్ ఎట్ ది ఎండ్స్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఇస్ కే తీసుకోండి, అది ఫిఫ్త్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 6 దగ్గర నుంచి చూడండి. 6 దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇవి జనరల్ గా వచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ అండి. 6th 7th నార్మల్ గా మీరు చేయగలిగేటువంటివి, జస్ట్ రీఅరేంజ్ చేసి తీసుకోవడం. ఈ రెండు ప్రాబ్లమ్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆపుతున్నాను, మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 7th ఆన్వర్డ్స్, 6 7 8th ఆన్వర్డ్స్ చూడండి. 8th ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అగైన్ ఏ పజిల్ ఇచ్చాడు చూడండి. 8 people like different హాబీస్, ఏవో హాబీస్ ఇచ్చాయండి. Okay, not necessarily in the same order. Some of them are facing the outside and some of them facing the towards the center. Each one of them birthdays in different years. మొత్తం మీద మనకి 8 members అని ఇచ్చాయండి. ఈ 8 members అరౌండ్ ది రౌండ్ టేబుల్ అని ఇచ్చాడు. ఓకే, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క హాబీ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ ఇయర్స్ లో వాళ్ళు పుట్టారని ఇచ్చాడు. ఆ పర్సన్ యొక్క ఇయర్ ఏంటి అనేది కనుక్కోవాలి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్సన్ గురించి ఎక్కడా చెప్పలా మనకి. ఓకే, ఓన్లీ రౌండ్ టేబుల్లో 8 members అనేటువంటి రిప్రజెంటేషన్ తో వెళతామే. అరౌండ్ ది రౌండ్ టేబుల్ 8 members తీసుకుంటున్నానండి. 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ టాటింగ్ అండ్ ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్. మనకి ఈ టాటింగ్ అనేటువంటి టాటింగ్ ఎవరికైతే ఆ పర్సన్కి, నెక్స్ట్ అదేవిధంగా ఇన్వెస్టింగ్ ఎవరికైతే ఆ పర్సన్కి మధ్యలో 2 persons అన్నాడు. ఎవరు లెఫ్ట్ ఎవరు రైట్ అనేది ఎట్ ప్రజెంట్ చెప్పాలా మనకి, చూద్దాం. నెక్స్ట్ ది పర్సన్ హూ లైక్ చెస్ అండ్ స్నో బోర్డింగ్ ఆర్ నాట్ నైబర్స్ అని ఇచ్చాడు. ఓకే, ది వన్ హూ లైక్ స్నో బోర్డింగ్ ఈజ్ సిట్టింగ్ జస్ట్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ టాటింగ్. సో మనకి ఈ పర్సన్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నాడని ఇచ్చాడు. ఓకే, ఇంతకీ ఇది కూడా క్లారిటీ లేదు. ది వన్ హూ లైక్ మ్యాజిక్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్. ది పర్సన్ హూ లైక్ టాటింగ్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడ మనకి ఈ టాటింగ్ ఎవరికైతే ఇంట్రెస్టెడో ఆ పర్సన్, ఈ టాటూస్ వేసేటువంటి పర్సన్ ఎవడైతే వాడి ఫేసింగ్ రైట్ సైడ్ అని ఇచ్చాడు. ఇప్పుడు వాడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఎంతమంది చెప్పాడు జోన్. ఓకే, ఈ టాటింగ్ ఎవరైతే వేస్తున్నారో ది వన్ హూ లైక్ స్నో బోర్డింగ్ సిట్టింగ్ జస్ట్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ టాటూయింగ్. సో వీడికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో స్నో బోర్డింగ్, ఎస్ బి అని రాస్తున్నానండి. ఓకే, దానికన్నా ముందర ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ టాటూయింగ్ అండ్ ది ఇన్వెస్టింగ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా లెఫ్టా రైటా అనేది తెలియదు మనకి, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇన్వెస్టింగ్ రాస్తున్నాను, కనెక్టివిటీ లేదు, మనం బోత్ పాసిబిలిటీస్ వెరిఫై చేసుకుని వెళ్ళటమే, డైరెక్ట్గా అయితే తెలియదు, చెక్ చేయాల్సిందే. ఓకే, ఒకసారి వెనక్కి వెళ్తే ఇంకేమైనా లింక్లు వస్తాయా అనేది చూద్దాం. ది పర్సన్ హూ లైక్ చెస్ అండ్ స్నో బోర్డింగ్ నాట్ నైబర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ స్నో బోర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాకూడదు, చెస్ రావడానికి వీల్లేదని ఇచ్చాడు. స్నో బోర్డింగ్ సిట్టింగ్ సెకండ్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ టాటింగ్. ఓకే, నెక్స్ట్ మ్యాజిక్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్ అని ఇచ్చాడు. సో వీడు అవుట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, ఇన్సైడ్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ అది గెస్ చేయడం చూద్దాం, కనెక్టివిటీ లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం మళ్ళీ. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ది పర్సన్ టాటింగ్ ఫేసింగ్ ది అవుట్ సైడ్ అండ్ హీఈస్ ది ఓల్డెస్ట్ గై హ్యావింగ్ ది బర్త్డే 1987. ఉన్న వాళ్ళలో కల్లా వీడే ఓల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు. వీడెప్పుడు వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే 1987 అని ఇచ్చాడు. అంటే ఇంకా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు 87 తర్వాతే కానీ 87కి ముందులో వచ్చేటువంటి అవకాశం ఇంకెవరికి లేదు, ఓల్డెస్ట్ పర్సన్ అని చెప్పాడు. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ది పర్సన్ హూ లైక్ ఫోటోగ్రఫీ అండ్ ది వన్ హూ లైక్ స్నో బోర్డింగ్. ఫోటోగ్రఫీకి స్నో బోర్డింగ్కి మధ్యలో 1 person అన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఫస్ట్ కండిషన్లో ఇన్వెస్టింగ్కి, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకొక కండిషన్ ఇచ్చాడు చూడండి. ఇన్వెస్టింగ్కి మ్యాజిక్కి మధ్యలో మనకి ఏమని చెప్తున్నాడు, మనకి 1 person అని ఇచ్చాడు. మ్యాజిక్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని ఇచ్చాడు. అంటే మ్యాజిక్ ఇక్కడన్నా ఉండాలి లేదా
అటు పక్కన రావాలి, మ్యాజిక్ ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. ఆ మ్యాజిక్ తెలిస్తే కానీ ఇప్పుడు మనం ఫోటోగ్రఫీ గురించి రాయలేమండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ఫోటోగ్రఫీ స్నోబోర్డ్కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ చెస్ 8 years ఓల్డర్ దాన్ ది వన్ హూ లైక్ రాకింగ్ స్పోర్ట్స్ హూ వాజ్ బోర్న్ 1996. ఇక్కడ మనకి రాకింగ్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీడు 1986 అని ఇచ్చినట్టున్నాడు చూడండి. ఓకే, రాకింగ్ స్పోర్ట్స్ వచ్చేప్పటికి 1996, సారీ 86 కాదు 1996. వీడికి చెస్ పర్సన్ కి మధ్యలో 8 years గ్యాప్ అని ఇచ్చాడు. చెస్ జాగ్రత్త చూడండి, చెస్ పర్సన్ 8 years ఓల్డర్ దాన్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి చెస్ అనేటువంటి పర్సన్ 8 years ఓల్డర్ అంటే వీడు 1996 కాబట్టి వాడు కన్ఫామ్ గా -8 తీసుకుంటే 1988 తీసుకోవచ్చు అండి. 1988 వచ్చేటప్పటికి చెస్ పర్సన్ -8 తీసుకుంటాం కాబట్టి బిఫోర్ కాబట్టి. ఓకే, ది వన్ హూ లైక్ ఫోటోగ్రఫీ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ చెస్ అండ్ హీ ఈజ్ యంగెస్ట్ అమాంగ్ ది ఆల్ ది బర్త్డేస్ ఇన్ 2001. ఎవరు? ఫోటోగ్రఫీ వచ్చేటప్పటికి, ఫోటోగ్రఫీ ఎవరైతే ఇంట్రెస్టెడో వాడి యంగెస్ట్ పర్సన్ వీడు 2001 అని ఇచ్చాడు. అగైన్ ఈ ఫోటోగ్రఫీ తెలిస్తే చెస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందండి మనకి. ఫోటోగ్రఫీ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ చెస్ అని ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకున్నారనుకోండి, థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ చెస్ అంటే ఇక్కడ మనకి చెస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అలా కాకుండా ఫోటోగ్రఫీ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఓకే, ఇక్కడ చెస్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఇక్కడ చెస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఫోటోగ్రఫీ ఎక్కడ తీసుకున్నా చెస్కి యూనిక్ ఛాన్సే వస్తుంది. చూద్దాం. నెక్స్ట్, ది పర్సన్ హూ లైక్ రాక్ స్పోర్ట్స్ ఫేసింగ్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది వన్ హూ లైక్ మ్యాజిక్ బట్ సేమ్ టు ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్. ఓకే, సో మనకి వీళ్ళందరూ ముగ్గురు మనకి ఒకటే ఫేసింగ్ ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఓకే, జాగ్రత్త చూడండి, పర్సన్ హూ లైక్ రాక్ స్పోర్ట్స్ ఈజ్ నాట్ నైదర్ ఎదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ స్నోబోర్డింగ్ నార్ మ్యాజిక్ అని ఇచ్చాడు. ఒక్క నిమిషం. ది పర్సన్ హూ లైక్ రాక్ స్పోర్ట్స్, దాని ప్రీవియస్ కండిషన్, ది పర్సన్ హూ లైక్ రాక్ స్పోర్ట్స్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది వన్ హూ లైక్ మ్యాజిక్ బట్ సేమ్ టు ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్. ఎవరి గురించి తెలియదు కాబట్టి ఎట్ ప్రజెంట్ ఏమీ తీసుకోలేము. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, పర్సన్ హూ లైక్ రాక్ స్పోర్ట్సింగ్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఏదర్ ది వన్ హూ లైక్ స్నోబోర్డింగ్ ఆర్ మ్యాజిక్. సో రాక్ స్పోర్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చే అవకాశం లేదు. మ్యాజిక్ తెలిస్తే వాడి యొక్క నైబర్ కూడా అవకాశం లేదని తీసుకోవచ్చు. మ్యాజిక్ తెలియదు కాబట్టి ఎట్ ప్రజెంట్ మనం కన్ఫామ్ గా చెప్పలేము. ఓకే, సో ఓకే చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్దర్గా ఇచ్చినటువంటిది, ది వన్ హూ లైక్ స్నోబోర్డింగ్ వాజ్ బోర్న్ 1995. స్నోబోర్డింగ్ వచ్చేటప్పటికి ఎంత అని చెప్తున్నాడు మనకి? 1995 అని ఇచ్చాడు. అండ్ ది వన్ హూ లైక్ మ్యాజిక్ ఈజ్ 4 years యంగర్ టు హిమ్. మ్యాజిక్ వచ్చేటప్పటికి ఈ పర్సన్ కన్నా 4 years యంగర్ అంటే +4 తీసుకుంటామండి. +4 అంటే 1999 అవుతుంది. మ్యాజిక్ వచ్చేటప్పటికి 1999. ఓకేనండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, 1999. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆర్చరీ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్. ఓకే, ది వన్ హూ లైక్ స్నోబోర్డింగ్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. స్నోబోర్డింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చేసాడు. ఓకే, ది వన్ హూ లైక్ చెస్ అండ్ ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్ ఫేసింగ్ ది డైరెక్షన్ ఆపోజిట్ ది వన్ హూ లైక్ ఆర్చరీ. నో యూజ్. ది పర్సన్ ఫేసింగ్ ది వన్ హూ లైక్ స్నోబోర్డింగ్. అక్కడ మనకి ఫేసింగ్ కాదండి, ఆపోజిట్ అని తీసుకోండి. ఇక్కడ ఫేసింగ్ కాదు, ఆపోజిట్ అనేటువంటి పదం వస్తుంది. ఎందుకంటే ఫేసింగ్ అంటే కన్ఫామ్ గా ఫేస్ టు ఫేస్ ఉండాలి, అది క్లారిటీ లేదు అక్కడ. ఆపోజిట్. ఓకే, సో మనకి ఈ ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ అంటే మీకు పీడిఎఫ్ లో బాగానే వస్తుంది, ఇక్కడ తేడా వచ్చిందండి. ది పర్సన్ ఆపోజిట్ ది వన్ హూ లైక్ స్నోబోర్డింగ్ వాజ్ బోర్న్ 1991. సో వీడు వచ్చేటప్పటికి 1991 లో ఉన్నాడంట. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ది వన్ హూ లైక్ స్నోబోర్డింగ్ ఫేసింగ్ ది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ ది ఏజ్ గ్యాప్ ఆఫ్ 6 years. మనకి ఆపోజిట్ ఈచ్ అదర్ ఇక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే వీడు అవుట్ సైడ్ కాబట్టి వీడు ఇన్సైడ్ అని తీసుకుంటానండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంతవరకైతే క్లారిటీ లేదు. వీళ్ళిద్దరికి మధ్య 6 years డిఫరెన్స్ ఉందని ఇచ్చాడు. యంగరా ఎల్రా చెప్పాల అంటే +6 అన్నా అవుతుంది, -6 అన్నా అవుతుంది. అయితే వీడే మనకేమని చెప్తున్నాడు? ఓల్డెస్ట్ పర్సన్ అని చెప్తున్నాడు. అంటే వాడికన్నా ముందర పుట్టేటువంటి పర్సన్ ఎవరికి అవకాశం లేదుగా, తర్వాతే రావాలంటే కన్ఫామ్గా వీడేమై ఉండాలి? 1993 రావాలి. +6 తీసుకుంటామండి. ఆల్రెడీ వీడే మనకి ఫస్ట్ లోనే 1987 ఓల్డెస్ట్ పర్సన్ అని ఇచ్చాడు కాబట్టి అది చెప్పకపోతే మళ్ళీ చెప్పలేము, అది చెప్పాడు కాబట్టి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక
టాటూకి ఇన్వెస్టింగ్కి మధ్యలో 2 పాసిబిలిటీస్ అనుకున్నాం. ఇప్పుడు ఇంతకీ క్లారిటీ రాలా. సో ఇక గెస్ చేసుకుని వెళ్ళటమేనండి. ఇది మ్యాజిక్ ఏదైతే ఉందో దానికి ఇన్వెస్టింగ్కి మధ్యలో మనకి ఏమని చెప్తున్నాడు, 1% అని ఇచ్చాడు. ఆ కండిషన్ మీద డిపెండ్ అయ్యి కన్ఫామ్గా ఇక ఫిక్స్ చేయాల్సిందే. ఓకే, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి తీసుకుంటున్నాను చూడండి. ది వన్ హూ లైక్ మ్యాజిక్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్ అని ఇచ్చాడు. వీడు అవుట్ సైడ్ తీసుకుని వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ మ్యాజిక్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ తీసుకోండి. ఇప్పుడు మనకి స్నో బోర్డింగ్ కి ఫోటోగ్రఫీకి మధ్యలో 1% ఇచ్చాడు. ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫోటోగ్రఫీ వచ్చేటప్పటికి 2001 అవుతుంది. మ్యాజిక్ వచ్చేటప్పటికి 1999 వచ్చిందండి. మ్యాజిక్ వచ్చేప్పటికి 1999. ఇప్పుడు ఇక రిమైనింగ్ కండిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, టాటింగ్ అయిపోయింది, మ్యాజిక్ అయిపోయింది. నెక్స్ట్ ఫేసింగ్ ది అవుట్ సైడ్ తీసేసుకున్నాం. ఓన్లీ 1% బిట్వీన్ ఫోటోగ్రఫీ అండ్ స్నోబోర్డ్. ఓకే, చెస్ 8 years ఓల్డ్ అని ఇచ్చాడు. స్పోర్ట్స్ పర్సన్ 1996 అని ఇచ్చాడు. రాక్ స్పోర్ట్స్ వచ్చేప్పుడు ది వన్ హూ లైక్ ఫోటోగ్రఫీ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ చెస్ అని ఇచ్చాడు. చెస్ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అంటే కన్ఫామ్ ఇక్కడ రావాలి మనకి. చెస్ అవుట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఉంటుంది. చెస్ వచ్చేప్పటికి ఏమని చెప్పాడు, 1988 అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చెస్ తర్వాత తీసుకున్నటువంటిది ది వన్ ఫోటోగ్రఫీ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ చెస్ అండ్ యంగెస్ట్ పర్సన్ అండ్ ఫోటోగ్రఫీ తీసుకున్నాం. రాక్ స్పోర్ట్స్ ఫేసింగ్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది వన్ హూ లైక్ మ్యాజిక్. రాక్ స్పోర్ట్స్ వచ్చేప్పటికి మ్యాజిక్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఇంతకీ మ్యాజిక్ తెలియదు మనకైతే. రాక్ స్పోర్ట్స్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు చూడండి. రాక్ స్పోర్ట్స్ వచ్చేప్పటికి 1996 ఆపోజిట్ ది మ్యాజిక్. ఒకసారి ఆ కండిషన్ చూద్దాం. రాక్ స్పోర్ట్స్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది వన్ హూ లైక్ మ్యాజిక్ బట్ సేమ్ టు ది వన్ హూ లైక్ ఇన్వెస్టింగ్. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాక్ స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్టింగ్ సేమ్ అని ఇచ్చాడండి. వీళ్ళకి ఆపోజిట్ లో మ్యాజిక్ అంటే వీడి సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఉండాలి. ఓకే, రాక్ స్పోర్ట్స్ ఇన్వెస్టింగ్ ఈ రెండు సేమ్ అని తీసేసుకున్నాను. ఇద్దరు అవుట్ సైడ్ కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ వచ్చేటప్పుడు కన్ఫామ్ ఏం తీసుకోవచ్చు, మీరు ఇన్సైడ్ తీసుకోవచ్చు. ఇంకా మిగిలిపోయినటువంటిది ఏంటి అనేది ఒకే ఒక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆర్చరీ తీసుకుంటున్నానండి. ఓకే, అందాక అక్కడ రాక్ స్పోర్ట్స్ ఎందుకు తీసుకున్నామంటే ఆ 1996 ఇయర్ ఉంది కాబట్టి ఇక్కడ 1993 అవకాశం లేదు కాబట్టి. అయితే ఆర్చరీ గురించి కండిషన్ ఉంది చూడండి. చివరిలో మనకి లాస్ట్ పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్చరీ గురించి మనకి ఫేసింగ్ మీద డిపెండ్ అయి తీసేసుకోవచ్చు అండి. లాస్ట్ లో మనకి ఆర్చరీ గురించి ఇచ్చినటువంటి కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ ఆర్చరీ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. ఆర్చరీ యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్. వీడు ఇంటర్నల్ కాబట్టి వీడు కూడా ఫోటోగ్రఫీ పర్సన్ కూడా కన్ఫామ్ గా ఇంటర్నల్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క పాసిబిలిటీస్ క్లియర్ గా ఉన్నాయి మనకు. పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం వన్ బై వన్. చూడండి, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ విత్ రెస్పెక్ట్ టు ది ఆర్చరీ అని ఇచ్చాడు. ఆర్చరీ ఫోటోగ్రఫీ అని ఇచ్చాడు. చూడండి, ఆర్చరీ ఫోటోగ్రఫీ అంటే ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ వస్తుందండి, విచ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చాడు అకార్డింగ్ టు ఆప్షన్స్. చూడండి, ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే ఫోటోగ్రఫీ 1991 అని ఇచ్చాడు, పనికి రాదు. మ్యాజిక్ 99 అని ఇచ్చాడు, ఇది ఓకే. సెకండ్ వన్ ఓకే అవుతుంది, బట్ ఫోర్త్ కూడా ఉంది బోత్. ఒకసారి 4 చూడండి, ఇన్వెస్టింగ్ 91 అని ఇచ్చాడు, కరెక్టేగా. సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 10th వన్ చూడండి, విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్స్ టు ది గ్రూప్ అని ఇచ్చాడు. సో అకార్డింగ్ టు ఫేసింగ్ తీసుకుని ఉంటాడు చూడండి. ఇందులో మీద తప్పితే మ్యాజిక్ తప్పితే రిమైనింగ్ మొత్తం అవుట్ సైడ్ ఉన్నట్టున్నారు చూడండి. రాక్ స్పోర్ట్స్ అవుట్ సైడింగ్, ఇన్వెస్టింగ్ అవుట్ సైడ్, టాటింగ్ అవుట్ సైడింగ్, చెస్ కూడా అవుట్ సైడింగ్. సో ఆన్సర్ ఈజ్ మ్యాజిక్. నెక్స్ట్, which of the following group of person facing the towards the center? which of the following group according to option చెక్ చేసుకోవడమేనండి. ఒకసారి వాడు ఇచ్చినటువంటి దాంట్లో థర్డ్ ఆప్షన్ చూడండి, ఆర్చరీ, ఫోటోగ్రఫీ, మ్యాజిక్, స్నో బోర్డింగ్. ఆర్చరీ సెంటర్ ఆఫ్ ది టేబుల్. నెక్స్ట్ ఫర్దర్ గా ఫోటోగ్రఫీ సెంటర్ ఆఫ్ ది టేబుల్, మ్యాజిక్ సెంటర్ ఆఫ్ ది టేబుల్, స్నో బోర్డింగ్ తీసుకుంటే సెంటర్ ఆఫ్ ది టేబుల్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మీద మనకు 4 ఇంటర్నల్ 4 ఎక్స్టర్నల్ వచ్చారు, ఈ 4 ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ది వన్ హూ బోర్న్ 1996 అండ్ ది పర్సన్ ఆర్చరీ అని ఇచ్చాడు. 1996 ఆర్చరీకి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు మనకి 2001 లో పుట్టినటువంటి పర్సన్, దట్ ఫోటోగ్రఫీ పర్సన్ అండి. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 13 దగ్గర నుంచి నెక్స్ట్ గ్రూప్ చూడండి. 13 ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటిది బ్లడ్ రిలేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అనుకోండి. చూడండి, ఫస్ట్ వన్, ఏ ఇస్ ది వైఫ్ ఆఫ్ ఎక్స్. ఏ అనేటువంటి పర్సన్ ఎక్స్ యొక్క వైఫ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ డేటా, ఏ ఇస్ ది వైఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ కనెక్టివిటీ చూడండి, ఏ ఇస్ ది డాటర్ ఆఫ్ యు. ఏ అనేటువంటి పర్సన్ యు యొక్క డాటర్ అని ఇచ్చాడు. జెడ్ ఇస్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ యు అంటే ఇంకొక పర్సన్ ఉన్నారు. జెడ్ ఇస్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ యు అంటే వాడికి సన్ కూడా ఉన్నాడండి.
ఎస్ ఈజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ వై. ఎస్ అనేటువంటి పర్సన్ వై యొక్క గ్రాండ్ సన్ అని ఇచ్చాడు. ఎస్ ఈజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ వై అంటే ఇక్కడ వై అనే పర్సన్ రావాలండి. ఎస్ ఈజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ వై అంటే వై అనేటువంటి పర్సన్ ని అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదా ఎస్ అనే పర్సన్ వై యొక్క గ్రాండ్ సన్ అని ఇచ్చాడు. వై అనే పర్సన్ గురించి చెప్పలేదా మనకి? జెడ్ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ వై. సారీ మిస్ అయినట్టున్నాం. జెడ్ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ వై అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, అందుకన్నా ముందర ఇచ్చినటువంటిది. జెడ్ ఈజ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ వై. ఇప్పుడు ఎస్ ఈజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ వై అంటే కన్ఫామ్ గా ఎస్ ఇక్కడ తీసేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ యూ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్ అంటే ఏ అని దేర్ బ్రదర్, ఇంకెవరు ఉండకూడదు. వి ఈజ్ ది కజిన్ ఆఫ్ ఎస్ అంటే వి కన్ఫామ్ గా వీళ్ళ యొక్క చిల్డ్రనే అయి ఉండాలి. నెక్స్ట్ డబల్ ఈజ్ ది ఓన్లీ అంకుల్ ఆఫ్ వి అని ఇచ్చాడు అంటే ఇక్కడ డబ్ల్యూ రావాలి, ఇంకెవరికి అవకాశం లేదు. టీ ఈజ్ ది ఓన్లీ నీస్ ఆఫ్ డబ్ల్యూ. టీ అనే పర్సన్ ఓన్లీ నీస్ అంటే కన్ఫామ్ గా వి బెయిల్ మెంబర్ అయి ఉండాలి, ఓన్లీ అన్నాడు కాబట్టి. ఆర్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ యూ. ఆర్ అనేటువంటి పర్సన్ యూ యొక్క వైఫ్ అని ఇచ్చాడు, ఆటోమేటిక్ గా ఈ పర్సన్ మేలు. వై తప్పితే రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క జెండర్స్ క్లారిటీ ఉందండి. ఓకే, వై అనేటువంటి పర్సన్ గురించి మాత్రమే లేదు, ఏ ఫిమేల్ కాబట్టి ఎక్స్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా మనం మేల్ అని తీసేసుకోవచ్చు అండి. వై యొక్క జెండర్ మాత్రమే తెలియదు. క్వశ్చన్స్, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ఆర్ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ ఆర్కి ఏమవుతారు అంటే గ్రాండ్ సన్ అని తీసుకోవచ్చు అండి. అకార్డింగ్ టు ఆప్షన్స్ చూడండి, వాడు ఇచ్చినటువంటి దాంట్లో గ్రాండ్ సన్ అనేటువంటిది 4th ఆప్షన్ లో ఉంది చూడండి. హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు డబ్ల్యూ. యూ అనేటువంటి పర్సన్ డబ్ల్యూకి ఏమవుతారు అంటే ఫాదర్ అని తీసుకోవచ్చు అండి. ఆన్సర్ ఈజ్ ఫాదర్ విచ్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు జెడ్. టీ అనేటువంటి పర్సన్ జెడ్కి ఏమవుతారు. టీ అనేటువంటి పర్సన్ జెడ్కి ఏమవుతారు అంటే నీస్ అని తీసుకోవచ్చు అండి. ఆన్సర్ ఈజ్ 5th ఆప్షన్. నెక్స్ట్ డైరెక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. 16th ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటివి డైరెక్షన్స్ తో ఇచ్చినటువంటి మోడల్ అండి. ముందర వాడు ఇచ్చినటువంటిది అంటే మామూలుగా ఇచ్చినటువంటిదే, కాకపోతే ఈ సింబాలికల్ రిప్రజెంటేషన్ కొంచెం లింక్స్ ఉండవు కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ హ్యాష్ అనేప్పుడు మాత్రం రివర్స్ అవుతుందండి, లెఫ్ట్ టు రైట్. రిమైనింగ్ అన్ని ఫస్ట్ పర్సన్ యొక్క డైరెక్షన్ డిస్టెన్సే ఇచ్చేసాడు. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎఫ్ పర్సంటేజ్ డి అని ఇచ్చాడు చూడండి. ఎఫ్ అనేటువంటి పర్సన్కి పర్సంటేజ్ డి అని ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఎఫ్ కి డికి మధ్య కంపారిజన్ ఎంతో చూద్దాం. పర్సంటేజ్ అంటే వాడు ఇచ్చింది ఏంటి, 1 మీటర్ ఈస్ట్. జాగ్రత్త చూడండి. ఎఫ్ ఈజ్ 1 meters టు ది ఈస్ట్ ఆఫ్ డి. ఓకేనండి. ఎఫ్ అనేటువంటి పర్సన్ డి నుంచి 1 మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. తర్వాత ఏబి కనెక్టివిటీ లేదు. తర్వాత ఎఫ్సి ఉంది చూడండి, హ్యాష్ ఉంది. అక్కడ ఎఫ్ హ్యాష్ సి అని ఇచ్చాడు అంటే సి అనేటువంటి పర్సన్ సి ఈజ్ టు ది 2 meters టు ది నార్త్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఓకే, 2 meters టు ది నార్త్ ఆఫ్ ఎఫ్, ఇక్కడ సి అనేటువంటి పర్సన్. నెక్స్ట్ డిబి అని ఇచ్చాడు చూడండి. డి డాలర్ బి. డాలర్ అన్నప్పుడు ఫస్ట్ పర్సనే. డి ఈజ్ ది సౌత్ ఆఫ్ బి అని ఇచ్చాడు. డి ఈజ్ టు ది సౌత్ ఆఫ్ బి, ఇది 1 meter. ఓకేనండి. నెక్స్ట్ సి పర్సంటేజ్ ఈ అని ఇచ్చాడు. పర్సంటేజ్ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటిది ఈస్ట్ అండి. ఓకే, సి అనేటువంటిది ఈస్ట్ డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది. మనకి పర్సంటేజ్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సి పర్సంటేజ్ ఈ. జాగ్రత్త చూడండి, మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. సి ఈజ్ టు ది ఈస్ట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు. ఎంత, 1 meter. ఇది 1 కదా. ఈ అండ్ బి ఒకే లైన్ లో ఉండేట్టుగా తీసుకోండి. ఇప్పుడు మిస్ అయినటువంటివి ఏ అండ్ బి. ఫస్ట్ అయిపోయింది. ఏ అండ్ బికి ఎట్ ది రేట్ ఆఫ్ ఇచ్చాడు వెస్ట్. ఏ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ బి. ఏ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ బి విచ్ ఈజ్ ఆల్సో 1 meter. మొత్తం అయిపోయినట్టేగా. ఇది వాడు ఇచ్చినటువంటిదండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఈ అని ఇచ్చాడు. ఏ యొక్క డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ కార్నరేగా వచ్చేటువంటిది. ఆ కార్నర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆ కార్నర్ కనుక అబ్జర్వ్ చేస్తే సౌత్ కి వెస్ట్ కి మిడిల్ పోల్లో ఉందండి, అంతే కదా, సౌత్ వెస్ట్. సో ఆన్సర్ ఈస్ దట్ వన్, సౌత్ వెస్ట్ విచ్ ఈజ్ 4th ఆప్షన్. 17th వన్ చూడండి. వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ది డి. ఈ యొక్క డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు డి అని ఇచ్చాడు. స్ట్రైట్ గానేగా నార్త్ డైరెక్షన్ అవుతుందండి విచ్ ఈజ్ 3rd ఆప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ ఏ అని ఇచ్చాడు. ఈకి ఏకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నాడు. జాగ్రత్త చూడండి, ఈ వాల్యూ కావాలి, ఈ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 1, ఇది 1. 1 + 1 అంటే ఎంత అవుతుంది, 2. నథింగ్ బట్ √2 విచ్ ఈజ్ 3rd ఆప్షన్. నెక్స్ట్ 19 దగ్గర నుంచి మారిపోయింది చూడండి. నెక్స్ట్ మళ్ళీ డేటా ఇచ్చినట్టున్నాడు చూడండి. 7 persons అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఆన్ 7 different days ఆఫ్ ది వీక్ ఫ్రమ్ మండే టు సండే.
ఈచ్ బిలాంగ్స్ టు డిఫరెంట్ కంట్రీస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ దేర్ రెస్పెక్ట్ టు కంట్రీ రెండు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. డే కావాలి. సో డే వచ్చేటప్పటికి మనకి మండే నుంచి అని కంటిన్యూస్ గా ఇచ్చేసాడు కాబట్టి వాడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటి అనేది ముందలు తీసేసుకుందాం. ఫర్దర్ గా రిమైనింగ్ పాసిబిలిటీస్ చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ అని ఇచ్చాడు చూడండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 1 by 1 చూడండి వాడు ఇచ్చినటువంటి. ఫస్ట్ ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఓకేనండి. తర్వాత ఇచ్చింది ఆర్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ బిలాంగ్స్ టు బెల్జియం. ఆర్ అనేటువంటి పర్సన్ బెల్జియం పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఇమీడియట్లీ అని ఇచ్చాడు. ఓకే, ఆ బెల్జియం పర్సన్ ఎవరు ఎక్కడ అనేది కన్ఫామ్ గా తెలియదు మనకి. చూద్దాం. నెక్స్ట్, ఓన్లీ 3 people అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ది వన్ హూ లైక్ బెల్జియం అండ్ ఈజిప్ట్ బిలాంగ్స్ టు ది ఈజిప్ట్ అండ్ ఫ్రాన్స్. సారీ ఓన్లీ 3 people బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ఫ్రాన్స్ అని ఇచ్చాడు. ఈజిప్ట్ కి ఫ్రాన్స్ కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఎవరు ముందులా ఎవరు తర్వాత అనేది కన్ఫామ్ గా మనం చెప్పలేము. క్యూ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఇమీడియట్లీ బిఫోర్ ఓ అని ఇచ్చాడు. ఓకి ఇమీడియట్లీ బిఫోర్ క్యూ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది క్యూ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఇమీడియట్లీ బిఫోర్ ఓ. ఓన్లీ 2 people అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ఎన్ అండ్ హూ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్. ఇది ఎన్కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో 2 persons, బిఫోర్ ఎవరో ఆఫ్టర్ ఎవరు అనేది తెలియదు మనకి. ఓన్లీ 1 person సింగింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ఎం అండ్ ఈజిప్ట్. ఎంకి ఈజిప్ట్ కి మధ్యలో మనకి 1 person అని ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ఈజిప్ట్ కి ఫ్రాన్స్ కి మధ్యలో ఎంతమంది అని చెప్పాడు? 3 persons అని ఇచ్చాడు. ఓకే, ఈజిప్ట్ కి ఫ్రాన్స్ కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 person బిట్వీన్ ఎం అండ్ ఈజిప్ట్ అని ఇచ్చాడు. ఈజిప్ట్ కు ముందలా తర్వాత అనేది కూడా కన్ఫామ్ ఏం లేదు మనకి. చూద్దాం. ఎం బిలాంగ్స్ టు బెల్జియం అండ్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఆన్ థర్స్డే. జాగ్రత్త చూడండి. ఎం అనేటువంటి పర్సన్ థర్స్డే అని ఇచ్చేసాడు చూడండి. ఎం థర్స్డే, వీడేమని చెప్తున్నాడు మనకి? బెల్జియం అని ఇచ్చాడు. ఫస్ట్ లో మనకి బెల్జియం కి లింక్ ఉంది. ఆర్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బెల్జియం అని ఇచ్చాడు. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ కనెక్టివిటీతో ఏమైనా ఉన్నాయా అనే తీసుకునే ముందు ఈ కంటిన్యూషన్ చూసి ఫర్దర్ గా బ్యాక్కి వెళ్దాం మళ్ళీ. ఓకే, ఎం తీసేసుకున్నాము, థర్స్డే అని తీసుకున్నాము. దానికన్నా ముందర ఓన్లీ 1 person బిట్వీన్ ఎం అండ్ ది వన్ ఈజిప్ట్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ కి ఈజిప్ట్ కి మధ్యలో 1 person అన్నాడు. మనకి ఎం కి ఈజిప్ట్ కి మధ్యలో 1 person అన్నప్పుడు బిఫోర్ అయినా అవకాశం ఉంది, ఆఫ్టర్ అయినా అవకాశం ఉందండి. అగైన్ ఈజిప్ట్ తెలిస్తే ఓన్లీ 3 people బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ఫ్రాన్స్ అని ఇచ్చాడు. ఈజిప్ట్ కి ఫ్రాన్స్ కి మధ్యలో 3 persons అని ఇచ్చాడు. ఓకే, సపోజ్ ఈజిప్ట్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 1, 2, 3 ఫ్రాన్స్ ఇక్కడ తీసుకోవచ్చు. లేదు ఈజిప్ట్ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఫ్రాన్స్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనండి. సో ఇక చూద్దాం. ఈజిప్ట్ అండ్ ఫ్రాన్స్ ఆ డాట్ పెట్టినటువంటి రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉంది. ఓకే, ఎక్కడ అనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ మనం చెప్పలేము. కంటిన్యూషన్ చూద్దామండి. ఓన్లీ 1 person బిట్వీన్ ఎం అండ్ ఈజిప్ట్. ఎం బిలాంగ్స్ టు బెల్జియం తీసుకున్నాం ట్యూస్డే. పి డస్ నాట్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఇమీడియట్లీ బిఫోర్ ఎం అని ఇచ్చాడు. సో ఎం అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ బిఫోర్ ఎవరు రావడానికి వీల్లేదు? పి అనేటువంటి పర్సన్ రావడానికి వీల్లేదని ఇచ్చాడు. పి ఎక్కడో తెలియదు కానీ అక్కడ మాత్రం రాకూడదని ఇచ్చాడు. నెక్స్ట్, ఎస్ డస్ నాట్ బిలాంగ్స్ టు జపాన్. ఎస్ అనేటువంటి పర్సన్ జపాన్ కాదు అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి అది. క్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు ది ఫ్రాన్స్. క్యూ అనేటువంటి పర్సన్ ఫ్రాన్స్ కాదు. ది వన్ హూ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్ అటెండ్ ది కాంపిటీషన్ ఆఫ్టర్ ఎన్ అని ఇచ్చాడు. ఎన్ కి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అని ఇచ్చాడండి. అగైన్ ఎన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో ఎంతమంది అని చెప్పాడు మనకి? 2 persons. ఎన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్ నుంచి కనుక చెక్ చేసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ కనుక సండే తీసుకుంటే 2 members తర్వాత అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ కనుక సాటర్డే తీసుకున్నట్లయితే 2 possibilities తర్వాత ఛాన్స్ ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సాటర్డే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఈజిప్ట్ కానీ ఫ్రాన్స్ కానీ అనుకున్నాం. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే 2 members తర్వాత ఎన్ ఛాన్స్ ఉంది, ఇక్కడ అవకాశం లేదు. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి. 2 members తర్వాత ఇక్కడ ఎవరు రావాలి మనకి? ఎన్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఆఫ్ఘనిస్తాన్ ఎన్ అక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఎన్ రాసేసుకున్నాం. ది వన్ హూ బిలాంగ్స్ టు కువైట్ డస్ నాట్ ది అటెండ్ ది కాంపిటీషన్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎన్. ఎన్కి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఎవరు రావడానికి వీల్లేదని చెప్పాడు మనకి? కువైట్ అని ఇచ్చాడు. అంటే లాస్ట్ 2 possibilities, సాటర్డే కానీ సండే కానీ కువైట్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే సాటర్డే మళ్ళీ అవకాశం లేదుగా. సో ఎందుకంటే సాటర్డే ఈజిప్ట్ కానీ ఫ్రాన్స్ కానీ అనుకున్నాం. సో ఇక్కడ కువైట్ తీసుకుంటున్నానండి.
ఓకే, కువైట్ కనుక తీసుకుంటే లాస్ట్ పాసిబిలిటీ తప్పితే అవకాశం లేదు. ఇక్కడ ఈజిప్ట్ ఆర్ ఫ్రాన్స్, 1 2 3, ఇక్కడ ఈజిప్ట్ ఆర్ ఫ్రాన్స్. ఈ రెండిట్లో ఈజిప్ట్ ఎక్కడ, ఫ్రాన్స్ ఎక్కడ అనేది తెలియదు. అగైన్ క్యూ అనేటువంటి పర్సన్ ఓకి ఇమీడియట్లీ బిలో అంటే ఇక్కడ తప్పితే అవకాశం లేదు. అగైన్ క్యూ అనే పర్సన్కి ఫ్రాన్స్ పనికిరాదని చెప్పాడు చూడండి, క్యూ డస్ నాట్ ఫ్రాన్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కన్ఫామ్గా ఈజిప్ట్ రావాలి, ఇక్కడ కన్ఫామ్గా ఫ్రాన్స్ రావాలండి. ఓకే, ఇక్కడ ఫ్రాన్స్ తీసేసుకుంటున్నాను, ఇక్కడ ఈజిప్ట్ తీసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ఎస్ అనేటువంటి పర్సన్కి పి అనేటువంటి పర్సన్కి ఇచ్చాడు చూడండి. పి డస్ నాట్ అటెండ్ ది కాంపిటీషన్ ఇమీడియట్లీ బిఫోర్ ఎం అని ఇచ్చాడు. పి ఇక్కడ తీసుకోండి, ఎస్ ఇక్కడ తీసుకోండి. ఎస్ అనేటువంటి పర్సన్కి జపాన్ పనికిరాదని ఇచ్చినట్టున్నాడు చూడండి. ఎస్ డస్ నాట్ జపాన్ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ ఇక్కడ జపాన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఎస్ అనేటువంటి పర్సన్కి ఒకే ఒక కంట్రీ మిగిలిపోయింది చూడండి. ఎస్ అనేటువంటి పర్సన్ యొక్క కంట్రీ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బెల్జియం, ఇటలీ మిగిలిపోయింది చూడండి. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. హూ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఇమీడియట్లీ బిఫోర్ ఎన్ అని ఇచ్చాడు. ఎన్ అనేటువంటి పర్సన్కి ఇమీడియట్లీ బిఫోర్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఎన్కి ఇమీడియట్లీ బిఫోర్ సెకండ్ ఆప్షన్ పి. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ ఆన్ వెన్స్డే అని ఇచ్చాడు. వెన్స్డే వచ్చేప్పటికి ఇటలీ అండి, ఇటలీ లేదా ఎస్. అకార్డింగ్ టు ఆప్షన్ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చిన దాంట్లో సెకండ్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్ 22, ఎన్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే అని ఇచ్చాడు. ఎన్ అనేటువంటి పర్సన్ ట్యూస్డే వస్తున్నాడు అండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అటెండ్ ది సింగింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ఎన్ అండ్ ది వన్ బెల్జియం. ఎన్కి బెల్జియం పర్సన్కి మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎస్ ఇటలీ అండి, లేదా ఎంతమంది ఉన్నారంటే 1 పర్సన్ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్, ఇందులో మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్షన్ ఉందండి. ఫోర్త్ ఆప్షన్లో ఇక్కడ సాటర్డే పడాలి, ఫ్రైడే పడింది, ఇక్కడ సాటర్డే అని. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫిఫ్త్ ఆప్షన్ తప్పితే రిమైనింగ్ మొత్తం ఆ ఇచ్చినటువంటి పర్సన్కి డేకి మధ్యలో 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. మండే ఎం అని ఇచ్చాడు, మండే ఎం 2 days గ్యాప్ ఉంది. కువైట్ ఎం అని ఇచ్చాడు, ఇది కూడా 2 days గ్యాప్ ఉంది. ఇటలీ క్యూ అని ఇచ్చాడు, ఇది కూడా 2 days గ్యాప్ ఉంది. సాటర్డే వచ్చేప్పటికి ఏమని చెప్పాడు, ఇటలీ అని ఇచ్చాడు. సాటర్డే ఇటలీ అన్నాడు. జార్జ్ చూడండి, ఇటలీకి సాటర్డేకి మధ్యలో 2 days గ్యాప్ ఉందండి. వెన్స్డే ఆర్ అని ఇచ్చాడు, వెన్స్డేకి ఆర్కి మధ్యలో 1 day గ్యాప్ ఉంది. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 24 దగ్గర నుంచి డిడక్షన్స్ ఇచ్చాడు జోన్. 24th ఆన్వర్డ్స్, ఆల్ కౌస్ ఆర్ ఓల్స్. నెక్స్ట్, ఆల్ ఓల్స్ ఆర్ క్రోస్. ఇది క్రో, ఇది కౌ అండి. ఓన్లీ ఫ్యూ క్రోస్ ఆర్ డౌస్ అని ఇచ్చాడు. ఓన్లీ ఫ్యూ. ఆల్ కౌస్ ఆర్ క్రోస్. కౌస్ అన్ని క్రోస్ కన్ఫామ్ గా అవుతుంది కదండి. సెకండ్ వన్, ఆల్ డౌస్ ఆర్ ఓల్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అవుతుంది పాసిబిలిటీ కాబట్టి ఓకే. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్, ఓన్లీ ఫ్యూ వాల్స్ ఆర్ రూఫ్స్. ఓన్లీ ఫ్యూ అండి. ఆల్ రూఫ్స్ ఆర్ కర్టన్స్. నో కర్టన్ ఈజ్ ఏ స్పార్క్ అని ఇచ్చాడు. కర్టన్ అనేది ఏం కాదని చెప్తున్నాడు, స్పార్క్ కాదని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఆల్ వాల్ కెన్ నెవర్ బి కర్టన్స్. వాల్స్ అన్ని ఎప్పటికీ కర్టన్స్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు కర్టన్ ఏది కాదు అంటే ఈ పార్ట్ ఏది మనకి స్పార్క్ అయ్యే అవకాశం లేదుగా. ఓకే, సో మనకి కన్ఫామ్ గా ఇంటర్సెక్షన్ పార్ట్ స్పీకర్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో మనకి 1 కన్ఫామ్ గా ఫాలో అవుతుందా లేదా అంటే ఆల్ వాల్స్ కెన్ నెవర్ బి కర్టెన్స్. కన్ఫామ్ గా కరెక్ట్ అండి. వాల్స్ అన్ని ఎప్పటికీ వాల్స్ కదా, ఒక్క నిమిషం. ఆల్ వాల్స్ కెన్ నెవర్ బి కర్టెన్స్ చెప్పలేమండి. స్పీకర్ అయితే ఓకే, కానీ ఫస్ట్ వన్ మే ఆర్ మే నాట్. ఆల్ వాల్స్ కెన్ నెవర్ బి కర్టెన్స్ అనేది కన్ఫామ్ గా చెప్పలేం. సెకండ్ వన్ చూడండి, నో రూఫ్ ఈజ్ ఏ స్పీకర్ అని ఇచ్చాడు. రూఫ్ ఏది స్పీకర్ కాదు అని ఇచ్చాడు. మనకి రూఫ్ కి స్పీకర్ కి నో తీసుకోవచ్చు. అయితే ఓన్లీ ఫ్యూ ఉంది కదా అంటే ఒకసారి చెక్ చేద్దాం. వెనక్కి వెళ్ళి ఓన్లీ ఫ్యూ వాల్స్ ఆర్ రూఫ్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకు అడిగింది మనకి వాల్ కి కర్టెన్ కి రిలేషన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఓన్లీ ఫ్యూ వాల్స్ ఆర్ రూఫ్స్ అంటే ఆల్ రూఫ్స్ ఆర్ వాల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ వాల్స్ ఆర్ రూఫ్స్ ఈజ్ నాట్ ఏ పాసిబిలిటీ. ఆల్ రూఫ్స్ ఆర్ వాల్స్ అంటే ఆల్ కర్టన్స్ ఆర్ వాల్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరి అలాంటప్పుడు ఆల్ వాల్స్ కెన్ నెవర్ బి కర్టెన్స్ అనేది తీసుకోవచ్చా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఆల్ రూఫ్స్ ఆర్ కర్టెన్స్ అని ఇచ్చాడు. ఆల్ రూఫ్స్ ఆర్ కర్టెన్స్ అంటే ఇలా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కన్ఫామ్ గా మనం చెప్పలేము. కెన్ నెవర్ అనేది మే ఆర్ మే నాట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ 26 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 26th ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ పజిల్ ఇచ్చాడు చూడండి.
6 members live in a building which has 6 floors అని ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అని ఇచ్చాడు. టాప్ ఫ్లోర్ వచ్చేప్పటికి 6 అని ఇచ్చాడు. 6 5 4 3 2 1. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం వన్ బై వన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ మొబైల్స్ ఏవో వాడుతున్నారని ఇచ్చాడు. మొబైల్ నెట్వర్క్స్. ఓన్లీ 2 persons live between G and the one who using ఎయిర్టెల్ నెట్వర్క్. క్లారిటీ లేదు. అండ్ నైదర్ ఆఫ్ లివ్ ఏదర్ టాప్ ఆర్ బాటమ్ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా ఈ రెండిట్లోనే జీ అనేటువంటి పర్సన్ ఎయిర్టెల్ ఎక్కడ ఉండాలి, 5th and 2nd లో తప్పితే ఇంకెక్కడ ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ జీ తీసుకుంటే ఇక్కడ ఏం రావచ్చు, మీకు ఎయిర్టెల్ రావచ్చండి. లేదా ఇక్కడ జీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎయిర్టెల్ రావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ఇన్ఫర్మేషనే కాబట్టి చూద్దాం 2 పాసిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ఎల్ లివ్ ఇమీడియట్లీ అబౌట్ టీ అని ఇచ్చాడు. ఎల్ అనేటువంటి పర్సన్ టీకి ఇమీడియట్లీ అబౌవ్ అని ఇచ్చాడు. నైదర్ టీ నార్ ఎల్ ఎయిర్టెల్ అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా ఎల్ అండ్ టీ అని ఇచ్చాడు. ఎల్కి టీకి మధ్యలో ఎవరో ఉండటానికి వీల్లేదు, ఎయిర్టెల్ కూడా కాకూడదని ఇచ్చాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ది నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌట్ టీ సేమ్ యాజ్ ది బిలో ది వన్ హూ యూజింగ్ జియో. టీకి పైన 3 members అండి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి జియోకి కింద కూడా 3 members ఉండాలి. టీకి పైన 3 members, జియోకి కింద 3 members. ఇక్కడ జియో తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ఓన్లీ 1 person లివ్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ యూజింగ్ జియో నెట్వర్క్. ఎస్కి జియోకి మధ్యలో 1 person అని ఇచ్చాడు. ఇక్కడ అబో అవకాశం ఉంది, బిలో అవకాశం ఉంది. ఇక్కడ తీసుకుంటే జియో తీసుకుంటే బిలో అవకాశం లేదు, ఎస్కి అబోనే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఎస్ యూజింగ్ ఏదర్ ఐడియా ఆర్ వోడాఫోన్ అని ఇచ్చాడు. అంటే ఎస్ ఇక్కడ రాకూడదు, ఎస్ ఇక్కడ తీసుకుంటాను. ఐడియా అన్నాయి ఉండాలి, వోడాఫోన్ అన్నాయి ఉండాలి ఎస్ అనేటువంటి పర్సన్కి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. బి డస్ నాట్ యూజ్ ఎయిర్టెల్ అని ఇచ్చాడు. అంటే బి అనేటువంటి పర్సన్ బాటమ్ లో తీసుకుందాం. ఇక్కడ కూడా బి అనే పర్సన్ బాటమ్ లో వస్తాడండి. నెక్స్ట్ ఎఫ్ లివ్ ఇమీడియట్లీ బిలో ది వన్ యూజింగ్ యూనినార్. ఎఫ్ అనే పర్సన్ యూనినార్కి ఇమీడియట్లీ బిలో ఎఫ్. ఇక్కడ తీసుకున్నట్లయితే యూనినార్కి ఇమీడియట్లీ బిలో ఎఫ్ ఎక్కడ అవకాశం లేదు. చూడండి లెఫ్ట్ సైడ్ ఫెయిల్ అయింది, రైట్ సైడే రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ఎఫ్ యూనినార్ తీసుకున్నాం. జీ యూజింగ్ నైదర్ ఐడియా నార్ బిఎస్ఎన్ఎల్. జీ అనేటువంటి పర్సన్కి ఐడియా పనికిరాదు, బిఎస్ఎన్ఎల్ పనికిరాదు అన్నాడు. ఐడియా కానీ బిఎస్ఎన్ఎల్ కానీ జీ అనేటువంటి వాడికి పనికిరాదు అంటే కన్ఫామ్ గా వాడికి ఏమై ఉండాలి, ఇంకా వోడాఫోన్ అయి ఉండాలి. వీడికి వోడాఫోన్ అంటే ఎస్ అనేవాడికి ఐడియా వచ్చినట్టేగా. ఇంకా ఆటోమేటిక్గా బి అనేటువంటి పర్సన్కి ఏం రావాలి, బిఎస్ఎన్ఎల్ రావాలి. సో ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే తీసుకోవచ్చండి. నార్మల్గా ఇచ్చినటువంటి మోడల్, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఒకసారి క్వశ్చన్స్ చూడండి. బి ఈజ్ విచ్ నెట్వర్క్ అని ఇచ్చాడు. బి అనే పర్సన్ బిఎస్ఎన్ఎల్ అండి, విచ్ ఈజ్ 4th option. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. 27th one చూడండి. ఎఫ్ లివ్ విచ్ ఆఫ్ ది ఫ్లోర్ అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఏ ఫ్లోర్, 2nd floor అండి. నెక్స్ట్ హూ లివ్ ఇన్ ది 5th floor. 5th floor లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే 5th floor లో జీ అనేటువంటి పర్సన్ ఉన్నాడండి. ఆన్సర్ ఈజ్ 3rd option. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అని ఇచ్చాడు. చూడండి అకార్డింగ్ టు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ తీసుకుంటే ఎస్ జియో అని ఇచ్చాడు, 1 floor గ్యాప్ ఉంది. బి యూనినార్ 1 floor గ్యాప్ ఉంది. టీ బిఎస్ఎన్ఎల్ 1 floor గ్యాప్ ఉంది. జీ యూనినార్ అని ఇచ్చాడు, ఇది కూడా 1 floor గ్యాప్ ఉందండి. ఎఫ్ ఎయిర్టెల్ సేమ్ పాసిబిలిటీ. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. 30th one. హౌ మెనీ పర్సన్స్ లివ్ ఆర్ లివ్స్ బిట్వీన్ ఎస్ అండ్ జీ. ఎస్ కి జీకి మధ్యలో ఎవరు లేరుగా. సో ఆన్సర్ ఈజ్ నో వన్ అండి, విచ్ ఈజ్ 4th option. నెక్స్ట్ 31 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ చూడండి. ఒకసారి ఇది లాజిక్ చెప్తాను, అంటే మనకి లాజిక్ తెలిస్తే మీరైనా ట్రై చేసేయచ్చు. లాజిక్ కొంచెం డిఫరెంట్ గానే ఉందండి. అంటే లెటర్ తెలుసు కానీ నెంబర్ చెప్పలేం. మీరు లాస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ నెంబర్స్ లెటర్స్ చూడండి. ఇక్కడ ఎఫ్ జి జే ఎల్ ఎం ఆల్ఫాబెటికల్లీ డిక్రీజింగ్ ఆర్డర్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే. అయితే నెంబర్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ 26 ఎలా ఉందంటే ఈ రెండింటి యొక్క సమ్ చూడండి. అంటే ఆ ఫస్ట్ ఏదైతే రాసామో, సపోజ్ ఇక్కడ మీరు ఫారెస్ట్ వర్డ్ తీసుకున్నాం, ఇక్కడ 26 వచ్చింది. ఫారెస్ట్ లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 26. దాన్ని ఎక్కడైతే ఉందో అది తీసుకొచ్చి రాశాడు. అంటే ఆ నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ అదే ఆర్డర్లో రాసుకున్నాడండి. నెక్స్ట్ ఇక్కడ గ్రోత్ రాశాడు. ఇక్కడ 15 వచ్చింది చూడండి. జీ అంటే 7, హెచ్ అంటే 8 ప్లస్ 7 ప్లస్ 8, 7 + 8 15 సరిపోతుంది. ఇక్కడ జోకర్ రాశాడు. J10 R18 అండి, విచ్ ఈస్ 28. ఇక్కడ లోయెస్ట్ L12 T20 అండి, 32. నెక్స్ట్ ఇక్కడ M అండ్ Y తీసుకున్నామండి. 13 + 15 25 తీసుకుంటే 38 అండి. ఆన్సర్ లాస్ట్ టైంలో రైట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇలా సేమ్ పాసిబిలిటీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లోయెస్ట్ వర్డ్ నుంచి రాసేసుకోండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు, డైరెక్ట్ లాజిక్. ఓకే,
దాని కింద ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ 36th ఆన్వర్డ్స్ వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఇవి లాస్ట్ 5 క్వశ్చన్స్ మనకి డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. 36th ప్రాబ్లం చూడండి. 2 స్టేట్మెంట్స్ తో ఇచ్చినటువంటివండి. A to G are sitting in a straight line facing north with equal distance between each other but not necessarily in the same order. జాగ్రత్తగా చూడండి. మనకి అరేంజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. A to G sitting in a straight line facing north అని ఇచ్చాడు. D second to the right of A. ఓకే, సో మనకి ఆ క్వశ్చన్ లో అడిగినటువంటిది కూడా అబ్జర్వ్ చేస్తే హూ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, బి ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్ ఇమీడియట్ టు ఏ. నైదర్ డి నార్ సి ఎక్స్ట్రీమెంట్స్ అని ఇచ్చాడు. డి గాని సి గాని ఎక్స్ట్రీమెంట్స్ లో ఉండకూడదు. ఓకే, చూద్దాం. డి సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. ఏకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డి. చూద్దాం, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. ఓకే, డి గాని సి గాని ఎక్స్ట్రీమెంట్స్ లో ఉండకూడదు. ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి అని ఇచ్చాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్ సికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నాడని ఇచ్చాడు. ఓకే, వన్ ఆఫ్ దెమ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. వన్ ఆఫ్ దెమ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అంటే ఈ పాసిబిలిటీ తీసుకుంటే అవకాశం లేదుగా. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మనకి ఇక్కడ సి తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఏ ఇక్కడ తీసుకున్నట్లయితే వాడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎవరు రావాలి? డి అనే పర్సన్. అప్పుడు డి కానీ సి కానీ ఏది రెండ్స్లో ఉండే అవకాశం లేదు. వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయి. హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటే చెప్పేయచ్చుగా. ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఓన్లీ 2 తీసుకుందాం. 2 ఏలోని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 పర్సన్ సిట్ టు ది రైట్ ఆఫ్ డి. డికి రైట్ సైడ్ ఒకే ఒక పర్సన్, ఓన్లీ 1 పర్సన్ సిట్ టు ది రైట్ ఆఫ్ డి. 3 people సిట్ బిట్వీన్ జి అండ్ ఈ అని ఇచ్చాడు. హూ ఈజ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి. హూ అంటే ఎవరు ఇక్కడ? ఈ అనే పర్సన్ డికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. 3 persons సిట్ బిట్వీన్ జి అండ్ ఈ. 1 2 3 జి అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, హూ ఈజ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి. ఎఫ్ అనేటువంటి పర్సన్ సికి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఉన్నాడని ఇచ్చాడు. అయితే ఎఫ్ అండ్ సి మిడిల్ 3 పొజిషన్స్, ఈ మూడిట్లో ఎవరు ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేంగా. ఆ మూడిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉంది. సో సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అనేది కన్ఫామ్ గా తీసుకోలేం. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఫాలోస్. 37 చూడండి. PQRST UVW live in a building which has 8 floors అని ఇచ్చాడు. 3 + 3 + 2 8 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 8 7 6 5 4 3 2 1 1 by 1 కండిషన్స్. టీ లివ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబౌట్ టు ది 4th ఫ్లోర్ అని ఇచ్చాడు. 4th ఫ్లోర్ కన్నా పైన అంటే టీ అనేటువంటి పర్సన్ ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉందండి. ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఓకే, 3 persons లివ్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అని ఇచ్చాడు. 1 2 3 ఆర్ ఎక్కడ తీసుకోవచ్చు అండి. 1 2 3 ఆర్ ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 3 persons లివ్ బిట్వీన్ ఆర్ టీ అండ్ ఆర్. క్యూ లివ్ జస్ట్ అబౌట్ టీ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ జస్ట్ అబౌట్ టీ అంటే ఇది పనికిరాదుగా, రైట్ సైడ్ వచ్చే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి కండిషన్లో హూ లివ్ ఇన్ ది టాప్ ఫ్లోర్ అన్నాడు. క్లారిటీ లేదుగా. ఓన్లీ 1 నుంచి కన్ఫామ్ గా మనం అయితే ఏమీ చెప్పలేము. ఓన్లీ 2 నుంచి ఏమైనా వస్తుందా అనేది చూద్దాం. వి లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ పి అని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్ పీకి ఇమీడియట్లీ అబోవ్. అండ్ నైదర్ ఆఫ్ దెమ్ లివ్ ఇమీడియట్ టు ఆర్. ఎట్ ప్రజెంట్ అది క్లారిటీ లేదు. డబ్ల్యూ లివ్ అబోవ్ ఎస్ బట్ నాట్ ఆన్ ది టాప్ ఫ్లోర్. డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఎస్ కి పైన ఉండాలి కానీ టాప్ ఫ్లోర్ కాదని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పనికిరాదు. ఓన్లీ 1 కానీ ఓన్లీ 2 కానీ పనికిరాదు. రెండు కలిపినట్లయితే ఇప్పుడు వి అనే పర్సన్ పి అనే పర్సన్ ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఆర్ యొక్క కాన్సిక్యూటివ్ పాసిబిలిటీలో ఉండటానికి వీల్లేదు కాబట్టి. డబ్ల్యూ లివ్ అబోవ్ ఎస్ బట్ నాట్ టాప్ అంటే డబ్ల్యూ ఇక్కడ ఎస్ ఇక్కడ తీసుకోవచ్చు. ఆ మిగిలిన టాప్ లో ఉండేది చెప్పేయచ్చు కదండి. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ BMJ F and K ఆర్ లైక్ డిఫరెంట్ కలర్స్. ఏవో కలర్స్ ఇచ్చాడు. బిందు, మధు, జాన్, ఫరా అండ్ కమల్. అయితే క్వశ్చన్ ఏంటంటే మనకి హూ లైక్ వైలెట్. వైలెట్ కలర్ ఎవరో అని ఇచ్చాడు. BMJFK. ఫస్ట్ లెటర్స్ తీసుకుంటున్నానండి నేమ్స్. ఓకే, కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్,
జాన్ లైక్ నైదర్ ఎల్లో నార్ పింక్ అని ఇచ్చాడు. జాన్ అనేటువంటి పర్సన్కి ఎల్లో కానీ పింక్ కలర్ కానీ వచ్చేటువంటి అవకాశం లేదు అని ఇస్తున్నాడు. ఏ కలర్ అనేది తెలియదు కానీ ఈ రెండు కలర్స్ పనికొచ్చేటువంటి ఛాన్స్ లేదు. నెక్స్ట్ కమల్ లైక్ పర్పుల్, కమల్ అనేటువంటి పర్సన్ పర్పుల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏదర్ బిందు ఆర్ మధు లైక్ గ్రీన్, బిందు కానీ మధు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి గ్రీన్ కలర్ అని ఇచ్చాడు. మరి ఎవరికి ఏంటనేది కన్ఫర్మేషన్ రాలేదుగా. వైలెట్ కలర్ గురించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో క్లారిటీ లేదు మనకు. ఓకే, సో ఇక చూద్దాం. ఓన్లీ వన్ పనికిరాదు, ఓన్లీ టూ. మధు లైక్స్ ఏదర్ గ్రీన్ ఆర్ ఎల్లో అని ఇచ్చాడు. మధు పర్సన్కి గ్రీన్ కానీ ఎల్లో కానీ పనికి వస్తుందని చెప్తున్నాడు. ఫరా లైక్ పింక్ అని ఇచ్చాడు. ఈ ఫరా అనేటువంటి పర్సన్కి ఏమని చెప్తున్నాడు మనకి, పింక్ అని ఇచ్చాడు. ఓకే, పింక్ కలర్. కమల్ లైక్స్ నైదర్ గ్రీన్ నార్ ఎల్లో, కమల్కి గ్రీన్ కానీ ఎల్లో కానీ పనికిరాదు అని చెప్తున్నాడు. సో మరి ఇక్కడ కూడా జే గురించి బి గురించి క్లారిటీ లేదు, విడివిడిగా పనికొచ్చే అవకాశం లేదు. రెండు కలిపితే ఈ పర్సన్కి పింక్ అని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్కి గ్రీన్ కానీ ఎల్లో కానీ అవకాశం ఉంది. ఒకసారి ఫస్ట్ దాంట్లో జాన్ లైక్ నైదర్ ఎల్లో నార్ పింక్, వీడికి ఎల్లో పనికిరాదు పింక్ పనికిరాదు. ఓకే, నెక్స్ట్ వీడికి జాన్ అనేటువంటి పర్సన్కి కనుక అబ్జర్వ్ చేస్తే ఎల్లో కానీ పింక్ కానీ అవకాశం లేదని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఎల్లో పనికొచ్చే అవకాశం లేదు, పింక్ ఎల్లో ఆడికి పనికిరాదు, గ్రీన్ ఛాన్స్ ఉండొచ్చు లేదా వైలెట్ ఛాన్స్ ఉండొచ్చు. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఏదర్ బిందు ఆర్ మధు లైక్ గ్రీన్, బిందు కానీ మధు కానీ గ్రీన్ అని ఇచ్చాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి గ్రీన్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఎవరికి అనేది కన్ఫామ్గా మనం చెప్పలేము. ఓకే, వాళ్ళిద్దరికి తప్పితే గ్రీన్ ఎవరికి వచ్చే అవకాశం లేదంటే వీడికి కూడా గ్రీన్ వచ్చే అవకాశం లేదుగా. వీడికి గ్రీన్ కానీ ఎల్లో కానీ పనికిరాదు, గ్రీను ఎల్లో వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళకి రావాలి. ఇంకా ఆటోమేటిక్గా జే అనేటువంటి పర్సన్ కన్ఫామ్గా వైలెట్ అవ్వాల్సిందే, ఇంకా అవకాశం లేదు. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ బాక్సెస్, 9 బాక్సెస్ ఇచ్చినట్టున్నాయండి. అరేంజ్డ్ వన్ అబౌవ్ ది అనదర్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ అని ఇచ్చాడు. 3 + 3 + 3. ఓకే, ఓన్లీ 2 boxes ఆర్ అబౌవ్ డి అని ఇచ్చాడు. నెక్స్ట్ 3 boxes బిట్వీన్ డి అండ్ హెచ్ అని ఇచ్చాడు. 1 2 3, డికి హెచ్కి మధ్యలో 3 boxes అని ఇచ్చాడు. బాక్స్ సి ఈజ్ జస్ట్ అబౌవ్ బి అని ఇచ్చాడు. సి అనేటువంటిది జస్ట్ అబౌవ్ బి, బాక్స్ ఈజ్ జస్ట్ అబౌవ్ బి విచ్ ఈజ్ బిలో టు బాక్స్ డి. విచ్ అంటే ఏంటి మనకి, బి, బి అనేది డి కన్నా కిందే ఉందని ఇచ్చాడు, బట్ నాట్ హెచ్. యార్ జోన్ మనకి బాక్స్ బి ఈజ్ బిలో టు డి బట్ నాట్ హెచ్, హెచ్ కన్నా కింద ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. ఇది బి అంటే కన్ఫామ్గా ఈ మిడిల్లో ఉండటానికి అవకాశం ఉంది. అయితే సెకండ్ ఫ్రమ్ ది టాప్ ఏంటనేది క్లారిటీ లేదుగా. సో ఓన్లీ 1 నుంచి మనం కన్ఫామ్గా ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఓన్లీ 2 నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూద్దాం. 2 అలోన్ చూడండి. ఓన్లీ 3 boxes ఆర్ బిలో జి, జీ కన్నా బిలో 3 boxes అని ఇచ్చాడు. ఓన్లీ 1 box బిట్వీన్ జీ అండ్ ఏ అని ఇచ్చాడు. ఎబోనా బిలోనా తెలియదు మనకి. ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎబో ఏ ఈజ్ యాజ్ బిలో టు ఐ, ఏకి పైన ఎన్ని ఉన్నాయో జీ అనే ఐ అనేటువంటి దానికన్నా కింద అన్నే ఉన్నాయని ఇచ్చాడు. ఇప్పుడు ఓన్లీ 1 box బిట్వీన్ జీ అండ్ ఏ అంటే సపోజ్ ఏ ఇక్కడ తీసుకోవచ్చు లేదా ఏ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబో ఏ ఈస్ యాజ్ బిలో టు ఐ, ఏకి పైన ఎన్నైతే ఉన్నాయో ఐకి కూడా కింద అన్నే బాక్సులు ఉండాలి అని ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్ ఏంటి మనకి, విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ అని ఇచ్చాడు. కన్ఫామ్గా చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా మనకి, జాగ్రత్త చూడండి. ఓన్లీ 3 boxes ఆర్ బిలో బాక్స్ జీ అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 1 box బిట్వీన్ జీ అండ్ ఏ అని ఇచ్చాడు. ఎబోనో బిలోనో కన్ఫామ్గా తెలియదు. ఒకవేళ ఏ అనేటువంటి పర్సన్ పైన తీసుకున్నారనుకోండి, ఏ అనేటువంటి వాడిని, మనకి ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎబో ఈజ్ బిలో ఐ అంటే ఏకి పైన 3 boxes ఉన్నాయి. అప్పుడు ఐకి కింద 3 boxes అంటే ఇక్కడ ఐ తీసుకోవచ్చా, లేదుగా, పనికొచ్చే అవకాశం లేదు. అంటే ఇక్కడ ఏ తీసుకునే అవకాశం లేదండి. సో ఇక్కడ ఏ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏ తీసుకున్నట్లయితే ఏకి పైన ఎన్ని ఉన్నాయో ఐకి కింద అన్నే ఉండాలి అంటే ఐ అనేటువంటిది ఇక్కడ వచ్చేస్తుంది. సో జనరల్గా ఏ గురించి కన్ఫర్మేషన్ లేదు కానీ సబ్స్టిట్యూట్ చేస్తే కన్ఫామ్గా చెప్పేయించండి. సో 39 ఏం తీసుకుంటారు మీరు, 2 alone is sufficient. ఓకే, లాస్ట్ వన్ 40th క్వశ్చన్ చూడండి. PQRST అండ్ యూ డిఫరెంట్ హైట్స్, హూ ఈస్ ది షార్టెస్ట్ అని ఇచ్చాడు. 3 + 3 6 members. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకుంటున్నానండి. P is shorter than only 2 people. P is shorter than only 2 people. P అనేటువంటి పర్సన్ ఇద్దరికన్నా మాత్రమే షార్టర్ అని ఇచ్చాడు. P is shorter than only 2 people.
ఆర్ ఈజ్ షార్టర్ దాన్ పి బట్ నాట్ యూ. ఆర్ ఈజ్ షార్టర్ దాన్ పి బట్ నాట్ యూ. ఓకే, ఆర్ అనేటువంటి పర్సన్ పి కన్నా షార్టరే కానీ యూ కన్నా పెద్దదవుతుందండి. ఆర్ ఈజ్ షార్టర్ దాన్ పి బట్ నాట్ యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ టాలర్ దాన్ టీ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటిది టీ కన్నా టాలర్ అని ఇచ్చాడు. సో క్యూ అనేటువంటిది టీ కన్నా టాలర్, ఎవరెక్కడో తెలియదుగా, ఓన్లీ 1 నుంచి కన్ఫామ్గా చెప్పలేమండి. ఇప్పుడు ఓన్లీ 2 నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూద్దాం. 2 పైన రాస్తున్నాను చూడండి, గ్రీన్ కలర్ లో పైన తీసుకుంటున్నాను. ఆర్ ఈజ్ టాలర్ దాన్ యూ బట్ షార్టర్ దాన్ పి అని ఇచ్చాడు. ఆర్ ఈజ్ టాలర్ దాన్ యూ బట్ షార్టర్ దాన్ పి. టీ ఈజ్ షార్టర్ దాన్ క్యూ. టీ అనేటువంటిది క్యూ కన్నా షార్టర్ అని ఇచ్చాడు. టీ ఈజ్ షార్టర్ దాన్ క్యూ బట్ నాట్ టు పి. అంటే మనకి టీ క్యూ తీసుకోవచ్చు. ఇది వాడు ఇచ్చినటువంటిది. అయితే ఇక్కడ మనకి 5 ఉన్నాయి. మన క్వశ్చన్ ఏం అడిగాడు, వాడు ఇచ్చినటువంటి దాంట్లో షార్టెస్ట్ అన్నాడు. ఏదో చెప్పలేంగా మనం, యూ అవ్వచ్చు లేదా ఇంకొక లెటర్ అయినా అవ్వచ్చు. మనకి విడివిడిగా పనికొచ్చేటువంటి అవకాశం అయితే లేదు. పోనీ 2 కలిపితే ఏమైనా వస్తుందా అంటే, ఇక్కడ పి ఉంటే కన్ఫామ్గా టీ అండ్ క్యూ తీసుకోవచ్చు, అంతే కదా. ఆర్ ఈజ్ టాలర్ దాన్ యూ బట్ షార్టర్ దాన్ పి అని ఇచ్చాడు. టీ ఈజ్ షార్టర్ దాన్ క్యూ. టీ అనేటువంటిది క్యూ కన్నా షార్టరే కానీ, టీ అనేటువంటిది క్యూ కన్నా షార్టరే కానీ బట్ నాట్ టు పి అని ఇచ్చాడు. అంటే పీ కన్నా టాలర్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది యూపీక్యూ. ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యూ కన్నా ఆర్ ఎక్కువ, ఆర్ కన్నా పి ఎక్కువ అని ఇచ్చాడు, టీ కన్నా క్యూ ఎక్కువ అని ఇచ్చాడు. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇక్కడ ఈ మూడిట్లో యూ అండ్ ఆర్ ఎవరెక్కడ అనేది కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే 2 కలిపినా కూడా 5 గురించే చెప్పాడు. 6వ పర్సన్ అసలు ఎస్ అనేటువంటి పర్సన్ గురించి ఎక్కడా చెప్పలా మనకి. 1లో కానీ 2లో కానీ క్లారిటీ లేదండి. సో ఆన్సర్ ఈస్ నైదర్ 1 nor 2 ఫాలోస్. ఓకే, ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇందుట్లో మనకి నెంబర్ సిరీస్లో ఏమీ క్వశ్చన్స్ లేవండి. ఓకే, ఇందుట్లో మీకు ఒక ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్ చెప్పి వదిలేశాను. 5 క్వశ్చన్స్ మీరు ట్రై చేసి చూడండి. మధ్యలో సింపుల్ క్వశ్చన్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటే ఆపానండి. రిమైనింగ్ మొత్తం డేటాస్ చూసాం, ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. ఓకే, పెద్దగా ఇబ్బంది ఏం లేదండి, బట్ కొంచెం టైం టేకింగ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.